చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుని మాట గొప్ప విషయాన్ని మనకు చెప్తుంది. చూడండి, నమ్మడం గురించి ఈ ఉదయం నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ మధ్యకాలంలో నువ్వు దేవుని మాటను నమ్ముతున్నావా? నేను నమ్మకం ఎవరైనా ఒక వ్యక్తి మీద కానీ, ఈ లోకపు విషయాల మీద కానీ, ఈ లోకపు అతిశయం మీద కానీ, ఈ లోకపు విలువల మీద కానీ, లేకపోతే ఈ లోకపు వ్యాపారాల మీద కానీ, ఈ లోకపు ఉద్యోగాల మీద కానీ, ఇటువైపుగా నీ నమ్మకం వెళ్ళిపోతుందని సేవకునిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక మాట నేను చెప్తాను, ఈ లోకంలో దేనిపైకి అయితే నీ నమ్మకం వెళ్ళిపోతుందో అది నేను అస్థిరమైనది కనుక ఆ నమ్మకం నేను స్థిరంగా ఉంచలేదు. నీ జీవితం అస్థిరమైన బాట వైపే నడిపించడం ప్రారంభిస్తుంది. 10 మార్లు నీ మాటల్లో అస్థిరత్వమే కనిపిస్తుంది. నీవు నిద్రపోతున్నప్పుడు సరిగ్గా నిద్రపోలేకపోతావు. నీవెవరితో మాట్లాడుతున్నప్పుడు అస్థిరంగా మాట్లాడతావు. నీ ప్లాన్స్ అన్నీ కూడా అస్థిరంగానే ఉంటాయి. నీ జీవిత విషయాలన్నీ కూడా అస్థిరంగానే ఆలోచించడం ప్రారంభిస్తావు. కారణము, నీవు నమ్మకాన్ని అస్థిరమైన విషయాలపైన పెట్టుకున్నావు కనుక. ఇజ్రాయెల్లో వారు మొదలుకొని అరణ్యంలో వారు నడుచున్నప్పుడు అంతా కూడా చూడండి, దేవుడు వారికి ఎర్ర సముద్రం పాలు చేశాడు, మన్నాని ఇచ్చాడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఎన్నెన్నో అద్భుతాలు వారు చూస్తూ వెళ్తున్న సమయం అది. అలాంటి ఒక అరణ్యపు బాట వారికి ఎంతో ధైర్యాన్ని కలుగు చేయాలి. వారు చూసిన అద్భుతాల్లో అద్భుతాలు వారిని ఎంతగానో వారికి ఆదరణ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, దేవుని పైన కాన్ఫిడెన్స్ని, విశ్వాసాన్ని పెంచాలి. కానీ బైబిల్ చెప్తుంది, వారు చూడండి ఎలాంటి ఆలోచనతో ఎలాంటి మాటలు మాట్లాడారో మీరు గమనించండి. ఉదయాన్ని మీకు చదువుతున్నాను, చూడండి వారు ఎలాంటి మాటలు మాట్లాడారో. కీర్తన 78వ అధ్యాయం 18వ వచనం ఈ విధంగా చదువుతున్నాను చూడండి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించరు. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనొచ్చు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికేనా. సో ఈ విషయాలు మాట్లాడదాం. తర్వాత మొదటి విషయం చూసారా, ఆయన అరణ్యములో భోజనం సిద్ధపరచగలడా. అస్థిరమైన వాటిపైన మనసు ఉంచినప్పుడు వీరు దేవుని పైన మనసు ఉంచలేని వారు. వీళ్ళు జర్నీ సాగుతున్నంత కూడా దేవుని చిత్త ప్రకారంగా, దేవుడు అనుకున్న విషయంలో సాగుతుంది, కానీ వీరు దేవుని ఇష్ట ప్రకారం నడుస్తున్న వారు కాదు. వీరికి ఎలా అయిపోయిందంటే అరణ్యము చాలా కష్టం అయిపోయింది. విశ్వసించిన వారికి అరణ్యపు బాటైనా వారికి ఎప్పుడు ఆనందమే. విశ్వసించే ప్రతి వ్యక్తికి దేవుడు నడిపించే బాట అరణ్యమైనా దేవుడు సిద్ధపరిచిన బాట. ఇందులో దేవుడు ఏమైతే చూడండి, నీవు అరణ్యం కాకుండా మామూలు నేల మీద నడుచుచున్నప్పుడు నీకు ఎట్టి సంతోషం ఉంటుందో అంతకన్నా సంతోషము దేవుని చిత్తంలో నీకు కలుగుతుంది. అది అరణ్యమైనా దేవుని చిత్తంలో కలుగుతుంది, నీకు 100% కలుగుతుంది సంగమా. దేవుడు అటువంటి నెమ్మదిస్తాడు. చూడండి, పగలు మేఘస్తంభం వచ్చేస్తుందట, ఎండ తగలకుండా దేవుడు మేఘస్తంభం వడ్డేస్తున్నాడట. ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి. ఎండ దెబ్బ తగలకుండా దేవుడు ఎంత కాపాడుకొని వెళ్తున్నాడు. రాత్రి వెన్న దెబ్బ తగలకుండా దేవుడు చూసుకున్నాడట. అది మాత్రం కాదు, వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు చూసుకున్నాడట. వారి ఆరోగ్యం పాడవకుండా దేవుడు చూసుకున్నాడు. చూడండి, ప్రొవిజన్ కానీ సప్లై కానీ 100% పరలోకం నుంచి దేవుడు రాసేసాడు అంతే. ఇక దీనికి ఆశ చెప్పండి. ఇల్లు కట్టేసుకోవాలన్నా, బంగారం కొనేసుకోవాలన్నా, లేకపోతే వారికి వీరికి పోలికేసుకొని వీరు బాగున్నారు నేను బాలేనన్నా, ఈ అరణ్యంలో ఏం కోరికలతో వీరు నలిగిపోతున్నారు అసలు చెప్పండి. వీరి కోరిక భోజనపు కోరిక. వీళ్ళకి సరిగ్గా భోజనం. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, నీ దేవుడు ఇచ్చుచున్న విషయాలతో నీవుగా నీ సాటిస్ఫై అవ్వగలిగితే, నీ దేవుడు నీకు ఇస్తున్న విషయాలతో నువ్వు తృప్తి కలిగి ముందుకు వెళ్ళగలిగితే, అరణ్యపు మార్గము కూడా సంతోషపు మార్గంగా నీకు దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు ఈ 2025లో ఇది నేర్చుకోవాలి మనం. 2024లో సరిగా లేదు, 2025 సరిగా ఉండబోతుంది. అంటే ఏం సరిగా ఉండబోతుంది? దేని కొరకు సరిగా ఉండబోతుంది? అయ్యా, నీ చిత్తానికి లోబడుతున్నాను కనుక తృప్తిగా ముందుకు వెళ్తున్నాను. ఇది నేర్చుకున్నప్పుడు సాగుతున్న యాత్రలో
మనం గమనిస్తాం, పగలు మేఘస్తంభం గమనిస్తాం. మునిపే మనకు ఒకవేళ అరణ్యం నచ్చకపోతే ఆ మేఘస్తంభం ఎందుకు, మనకు అగ్నిస్తంభం ఎందుకు, ఈ ఆలోచన మనకు వచ్చేస్తుంది. మనం దేవుని ఆశ్చర్య కార్యాల్లో సంతోషించలేం. చూడండి, ఒకవైపు ఇదంతా జరుగుతుంటే ఎండ తగులుతుంది, ఒకవైపు తగలకుండా దేవుడు అడుగుతున్నాడు, రాత్రి వెనుదెబ్బలు తగలకుండా దేవుడు చూసుకుంటున్నాడు. సడన్గా వీరికి నీరు కావాలన్నప్పుడు బైబిల్ చెప్తుంది. చూడండి ఏం చెప్తుంది బైబిల్. 20వ వచనం ఈ విధంగా చెప్తుంది, ఆయన బండను కొట్టగా నీరు ఉబిక్కాను, దేవునికి మహిమ కలిగినాక నీళ్లు కాలువలై పారినట. నీళ్ళట కాలువల అంటే అలా నీరు రాలదట, కాలువలా పారిందట. వింటున్నారు మీరు? బండ నుంచి దేవుడు చూడండి అద్భుతాలు చేస్తానని చెప్తున్నాడు దేవుడు నీకు. అరణ్యంలో అద్భుతాలు ఉన్నాయి, దేవుని చిత్తంలో అద్భుతాలు ఉన్నాయి. నీవు నాకు కావాలి, నేను తినేయాలనుకుంటున్నాను, నేను చేసేయాలనుకుంటున్నాను, ఆ జీవితం ఇది జరిగిపోవాలనుకుంటున్నాను అని చెప్పి నీ కోరికల వైపు వెళ్ళిపోమాక, నీ ఆశల వైపు వెళ్ళిపోమాక. దేవుని చెప్పయ్యా, నేను ఒకళ్ళు ఆశించినదైతే అయ్యా నా కాలు జారిపోకుండా నువ్వు కాపాడండి, నీకు అప్పగించున్నాను. ఇటువంటి నేచర్ వీరికి లేదంట. వీరు దేవునికి లోబడకుండా వీరికి ఇష్టమైనట్లుగా నడుచుకొని వెళ్ళిపోయారు. వీరికి ఇష్టం వచ్చినట్లుగా దేవుని చిత్తం ప్రకారం కాకుండా వీరి ఆలోచనల ప్రకారం నడుచుకుని వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చుచున్న ప్రతిదీ కూడా తక్కువగా వీరికి అనిపించింది. తృప్తి వీరి జీవితంలో లేకుండా అయిపోయింది. వీరి ఆయుష్ తగ్గిపోయింది. దేవుడిచ్చింది అంతటిని కూడా వీరి జీవితాన్ని కాపాడుకుంటూ తీసుకెళ్ళడానికి ఏదైతే రిజెక్ట్ చేసేసారో అది రిజెక్ట్ చేసేసారు కనుక వీరు దాంట్లో ఆయుష్ని పొందుకోలేకపోయారు, బలాన్ని పొందుకోలేకపోయారు, మరణాన్ని తుతుకు వీరు చూశారు. ఏదో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన అద్భుతాలు ఏమైతే నువ్వు చూడలేకపోతున్నావో అది నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో కిందకి వెళ్ళిపోవడానికే కానీ పైకి రావడానికి కాదు. నేను దేవుడు గొప్పగా ఉంచుతాడు మాట ప్రకారంగా నువ్వు చూడడం ప్రారంభిస్తే అది నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. సంగమా, ఈ అరణ్యపు నడకేమవుతుందో ఇందులో దేవుని పైన విశ్వాసం ఉంచడం మనం నేర్చుకోవాలి. వీరైతే భోజనం ప్రియులు, భోజనానికి ఆశపడి మాకు అరణ్యంలో దేవుడు భోజనం ఇస్తాడా? ఇచ్చాడు. దేవుడు గొప్పగా ఆకాశ పక్షులు తీసుకొచ్చాడట. ఇసుక రేణువలే కనిపిస్తున్నాయి ఆకాశ పక్షులు. సంగమ వింటున్నారా? అలాంటి సమయంలో వారందరూ అవన్నీ తెచ్చుకొని ఏరుకొని వండుకొని తిన్నారు. ఇంకా నోట్లో ఉండగానే ఇంకా తృప్తి కలిగి ఇంకా అమ్మ బాగుంది సంతోషం అనుకోక మునిపే చాలామంది ప్రాణాలు రాలిపోయాయి. ఈ లోకపు చిత్తం గురించి, ఈ లోకంలో నీ శరీరం కోరుతున్న విషయాల గురించి పరిగెత్తమాక, అది ఉపయోగం లేదు. కానీ దేవుని చిత్తం అరణ్యంలో ఏమవుతుందో ఆ ప్రకారం విలయ నీకు అప్పగిస్తున్నాను, నీ మేలు కొరకు నడిపించు. దేవుడు అరణ్యంలో అయినా నేను గొప్పగా నడిపిస్తాడు. ఈరోజు అరణ్యంలో అయినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నేను నడిపిస్తాడు. కళ్ళు మూసుకుంటావా? ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. అరణ్యంలో కూడా నీ బిడ్డలను గొప్పగా నడిపించగల దేవుడే. నీ బిడ్డలకు నీరు కావాలన్నప్పుడు వారికి బండ నుంచి నీరుని ఇచ్చే కాలువల వలె అయ్యా ప్రవహించిందని చెప్పావు, పారిందని చెప్పావు. నీ లేఖనాలు గొప్పవి, అవి నిజాలు, సత్యాలు. వాటిని మేము నమ్ముతున్నాం. అయ్యా, నీ బిడ్డలు ఈరోజు ఇవన్నీ నమ్ముతుండగా వారికి గొప్ప బలము, సమాధానం ఇచ్చి నడిపించబడగదు. యేసు నామమున వారు నూతన కార్యములో చూచుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్నాను దేవుని గొప్ప కార్యం త్వరపడి జీవితంలో జరగబోతుందని. దేవుని జీవితంలో మాత్రం ఉండడానికి ఇష్టపడు. God bless you. See you tomorrow.